హాయ్ అండి. నెయ్యి తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ఇగోండి 2 వీక్స్ అండి. ఇది 2 వీక్స్ మేగడ అండి. ఇది పాల మేగడ. పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. మళ్ళీ రోజు మార్నింగ్ నేను ఇలా మేగడ తీసి ఈ బాక్స్లో గిన్నెలో పెట్టుకుంటాను. ఇలా రెండు తీసి ఈరోజు దీనిలో చేస్తున్నాను నెయ్యి. నేను మొత్తం ఇలా ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. స్టీల్ గిన్నె అస్సలు తీసుకోవద్దు, మాడిపోతుంది. ఇలాంటి మందపాటి గిన్నె తీసుకొని మేగడంతా దీనిలో వేసుకొని సన్నని మంట పైన పెట్టుకోవాలండి. ఇంకా మనకు దీనిలో కాల్స్తే 2 ఇలాచీలు లవంగా కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, సువాసన ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఓకే అండి. 2 లవంగాలు 2 ఇలాచీలు మేగడలో వేసి కలుపుకొని మొత్తం గడ్డ ఉంటుంది కదండి, గడ్డ అంతా ఇలా స్మాష్ చేసుకుంటూ సన్నని మంట పైన అండి. హెవీగా పెట్టద్దు, స్లోగా పెట్టాలి. స్లోగా అవుతుంది, టైం పడుతుంది, 1 అవర్ పడుతుంది. చేసుకుంటాం కదా, స్లోగా అవుతుంటుంది. మన ఇది పెట్టుకుని ఏదైనా పని కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు సన్నని మంట పైన పెట్టుకుందాం. ఓకే అండి. సన్నని మంట పైన నేను మేగడ పెట్టానండి. చాలా టైం పడుతుందండి. మంట సన్నగా ఉండాలి. హెవీగా పెడితే మాడిపోతుంది, చిట్లుతుంది మొత్తం. సన్నని మంట పైన వదిలేయాలి. ఈలోపు మనం వేరే పని ఉంటే చూసుకోవచ్చండి. మధ్యలో చెక్ చేస్తుండాలండి, అలానే వదిలేయకూడదు. ఓకేనా? చూసారా, ఇలా స్లోగా చేయడం వల్ల నెయ్యి అనేది మనకు వచ్చేసింది. పైన వచ్చేదంతా మన నెయ్యి అండి.